హాయ్ అండి. తెలుగు రాష్ట్రాల రైతులందరికీ నమస్కారాలు. ఈరోజు నాగార్జున సాగర్ సంబంధించి తాజాగా వచ్చిన సమాచారంతోటి మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. కావున ఈ వీడియోని చివరి వరకు చూసి వచ్చిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్దాం. వివరాల్లోకెళ్ళినట్టయితే కృష్ణానది ఎగువన గత 20 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువనున్న అన్ని ప్రాజెక్టులకు కూడా నీరు వచ్చి చేరడంతోటి నిండుకుండలా మారిపోయాయి. ఈ నేపథ్యంలో డ్యాం అధికారులు ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటికే శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే సోమవారం సాయంత్రానికి 3 గేట్లు ఎత్తిన డ్యాం అధికారులు మంగళవారం సాయంత్రానికి 10 గేట్లను ఎత్తి దిగువకైతే నీటిని అయితే విడుదల చేస్తున్నారు. కాగా తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం శ్రీ నాగార్జున సాగర్లోకి మంగళవారం సాయంత్రానికి 2,30,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అది బుధవారం ఉదయానికి 3,50,000 క్యూసెక్లకు పెరిగే అవకాశం ఉందని డ్యాం అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతానికి 520 అడుగులు నీరు వచ్చి చేరినట్లు డ్యాం అధికారులు అయితే తెలుపుతున్నారు. మంగళవారం ఒకరోజే 6 అడుగుల నీరు మేర పెరిగినట్లు డ్యాం అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. నాగార్జున సాగర్కి రోజు రోజుకి వరద పెరిగే అవకాశం ఉందని డ్యాం అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. వరద ఇలాగే కొనసాగితే రానున్న వారం రోజుల్లో నాగార్జున సాగర్ జలాశయం కూడా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరే అవకాశం ఉందని డ్యాం అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు. దీంతో సాగర్ ఆయకట్టుకి ఎడమ కాలువకి ఆగస్టు 2న సాగునీరు విడుదల చేయనున్నారు. కాగా సాగర్ ఆయకట్టు కుడికాల కింద ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లా రైతులకు సాగునీరు అందిస్తామని డ్యాం అధికారులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని తోటి రైతులు కూడా తెలియజేయండి. ఇంకా ఇటువంటి కొత్త సమాచారం కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక కొత్త వీడియో తోటి మీ ముందుకైతే వస్తాను. అందరి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.